హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రిపరేటర్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం బీబీ రాజ్యం టాస్క్ ఉంది కదా, దాని గురించి అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కంటే సింగిల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్ పెట్టారు కదా, ఈ టాస్క్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉందంట. ఇంతకుముందు ఒకసారి పెట్టారు కదా, అందరినీ నామినేషన్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇమ్యూనిటీ వస్తూ వచ్చింది. ఈసారి కూడా అలా ప్లాన్ చేయబోతున్నారంట. దానికే ఒక్కొక్కరు సేవ్ అవుతారు, ఇమ్యూనిటీ వస్తుంది. అలా ఇంకా ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, చూద్దాం. ఇంకా బీబీ రాజ్యం ఈ టాస్క్లో వచ్చేసి కింగ్ వచ్చేసి కళ్యాణ్, క్యూన్స్ వచ్చేసి దివ్య అలాగే రీతు. వీళ్ళని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళని వచ్చేసి కమాండర్స్ చేస్తారు, మిగిలిన వాళ్ళు ప్రజలుగా ఉంటారు. వీళ్ళని ఇంప్రెస్ చేసింది వచ్చేసి సంజన గారు, తనుజ, నిఖిల్, డీమన్ పవన్. వీళ్ళైతే ఇంప్రెస్ చేశారంట, దానికి వీళ్ళు కమాండర్స్ అయ్యారు. ఇంకా ప్రజలు వచ్చేసి బర్నీ గారు, సుమనన్న, అలాగే ఇమాన్యువల్, ఇంకొకరు వచ్చేసి గౌరవ్. వీళ్ళైతే ప్రజలు అయ్యారు. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు అని. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో వచ్చేసి తనుజానే ఉంది. తనుజ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా నెక్స్ట్ లెవెల్లో దూసుకు వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ నుంచి అలాగే కొనసాగుతుంది, ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా ఈమె ఫస్ట్ నుంచి బాగా ఓటింగ్ పడుతూ వస్తుంది. ఇంకా విన్నర్ అయ్యే కూడా ఎక్కువ ఛాన్స్ ఉందని చాలా హింట్స్ వచ్చాయి, అందరూ చెప్పారు. ఈ సండే రోజు అయితే ఇంకా క్లియర్గా తెలిసిపోయింది నేను విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అందుకే నిన్న ఏదైతే దివ్యాని నామినేట్ చేసిన పాయింట్ ఉన్నా కూడా నామినేట్ చేయలేదు. ఎందుకు ఊరికే దివ్యాని నామినేట్ చేసి కొంచెం హైప్ పెంచాలి. మనం ఎలాగో ఇప్పుడు టాప్ 5 విన్నర్లో రేస్లో ఉన్నాం కదా, ఇలాగే కొనసాగిచ్చేస్తే పర్వాలేదు అని సైలెంట్గా ఉన్నట్టే అనిపించింది. గౌరవ్ మీద పాయింట్ చెప్పి గౌరవ్ని అయితే నామినేట్ చేసింది. ఇప్పుడు తనుజాకి దివ్యాన్ని నామినేట్ చేసినా ఏం పోదు, ఎందుకంటే తను సేఫ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు. అందుకే తాను పట్టించుకోదు. ఒకవేళ దివ్యాన్ని నామినేట్ చేసి ఇంకా దివ్య కొంచెం హైప్ పెంచినట్టే ఉంటుంది. ఇప్పుడు గౌరవం చేసింది కాబట్టి కొంచెం సేఫ్ సైడ్గా వెళ్ళిపోయింది. అలా ఓటింగ్లో మటుకు టాప్లో తనుజానే ఉంది. ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా తెలుసు నేను టాప్ 5లో ఉన్నానని. అది విన్నర్ అవుతాడా రన్నర్ అవుతాడా తన దీన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఛాన్స్ ఉన్నది వచ్చేసి కళ్యాణ్కి. కళ్యాణ్ కనుక తనుజ టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి తనతో గొడవ పెట్టుకోవాలి, కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఎన్నటికీ లేదు. తనుజతో మటుకు గొడవ పెట్టుకోడు, ఏదైనా పాయింట్స్ ఉన్నా కూడా అలాగే వదిలేస్తున్నాడు. అంతే, ఇంకా సెకండ్ ప్లేస్ ఆ థర్డ్ ప్లేస్కే ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. చూద్దాం. ఇంకా ఒకవేళ గేమ్ వల్లే నిరూపించుకోవాలి అతను. ఈ పోయేసి వీక్స్లో ఏదైనా మంచిగా గేమ్ ఆడి విన్నర్ రేస్లోకి రావాలి. ఇప్పటికైతే సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. ఓట్లు అయితే బాగానే పడుతున్నాయి. కొంచెం తనుజాకి దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఎక్కువ ఛాన్సెస్ ఇప్పటికీ తనుజాకి విన్నర్ అయ్యేకుంది. ఇతను తనుజాతో గొడవ పెట్టుకొని ఏదన్నా ఉంటే అప్పుడు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంది విన్నర్కి. లేకుంటే ఇంకా టాస్క్లు ఆడే విన్నర్ రేస్లోకి రావాలి. అలా ఇప్పుడు చూడండి, నిన్న కూడా దివ్య పాయింట్లు ఉన్నాయి నామినేట్ చేయడానికి, కానీ నామినేట్ చేయలేదు. ఇతను కూడా సేఫ్ సైడ్ నిఖిల్కి ముందుగానే చెప్పాడు నిఖిల్ పై పాయింట్స్ ఉన్నాయని, కానీ అవి అంత పెద్ద పాయింట్స్ కాదు. అతను గేమ్ ఆడలేదు, నువ్వు ఇంకా పికప్ చేసుకో, ఆ పాయింట్స్ చెప్పాడు అంతే. ఇక్కడ దివ్య పైన నువ్వు నన్ను మోసం చేసావని నామినేషన్ చేసి ఉండొచ్చు, కానీ ఇతను కూడా ఏమన్నా కొంచెం హైప్ పెంచినట్టు ఉంటుందా, లేకుంటే ఒకసారి డిస్కషన్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు చేయడం అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ అలా సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో సుమనన్న ఉన్నాడు. సుమనన్న ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అయితే పడుతూనే ఉంటుంది సుమనానికి. ఫస్ట్ మేమీ పేజెస్ ఏవైతే సపోర్ట్ చేసాయో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా సుమనన్న చాలా మంచోడని. ఆ తర్వాత మేమీ పేజెస్ ఇంకా కొంచెం లేపాయి, సాడ్ బీజేం వేసి కామెడీ వీడియోస్ పెట్టి అలా. ఇంకా అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, గేమ్ బాగా ఇంప్రూవ్ అయింది. కానీ ఏదైతే నామినేషన్ పాయింట్స్ ఉంటాయో అవే కొంచెం బాగుండవు అంతే. ఏరే వాళ్ళని అడుగుతారు నామినేషన్ పాయింట్స్ కూడా. ఏరే వాళ్ళకి ఇద్దరు ఉంటే నాకు ఒకరికి నన్ను ఒకరికి ఇస్తారా, నేను వాళ్ళని నామినేట్ చేస్తా అంటాడు. అలా ఒక 3-4 వీక్స్ నుంచి చూసినచ్చు, ఒక 2-3 సార్లు ఏరే వాళ్ళని పాయింట్లు అడిగాడు, వాళ్ళ పాయింట్లు చెప్పి నామినేట్ చేశాడు. అలా ఇంకొచ్చేసి సుమన్ శెట్టి అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఇప్పటికీ డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ మంచిగా గేమ్ ఆడతాడు, బాగా టాస్కుల్లో 100% ఎఫర్ట్స్ పెడతాడు. ఇప్పటికైతే కొంచెం గుర్తించారు డీమన్ పవన్ అయితే. కానీ టాప్ 5 ఉండాలంటే కొంచెం కష్టం అయ్యేటట్టే ఉంది అనుకుంటా. అందుకే టికెట్ టు ఫినాలే రేస్ గెలిస్తే చాలా మంచిది.
ఎలాగో టాస్కులు బాగా ఆడతాడు కాబట్టి ఇమాన్యువల్ కంటే ఇక్కడ డీమన్ పవన్కే చాలా ముఖ్యం. ఎలాగైతే అర్జున్ అంబాటి టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళాడో ఇక్కడ డీమన్ పవన్ గెలిస్తే నేను డీమన్ పవన్కి వెళ్ళాలనుకుంటున్నా టికెట్ టు ఫినాలే రేస్. ఎందుకంటే కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి టాప్ 5కి, ఏదన్నా జరగచ్చు అలా. అందుకే టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి టాప్ 5లో ఉంటే బాగుంటుంది డీమన్ పవన్ కూడా, ఎందుకంటే కష్టపడ్డాడు. ఇక్కడ ఒకటి నెగిటివ్ అయింది, రీతు డీమన్ వీళ్ళ ట్రాక్ వల్ల ఇద్దరికీ నెగిటివ్ అలా. ఇంకొచ్చేసి 5th ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారికి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఆవిడ వల్లే బీబీ కొంచెం లేచింది, నెక్స్ట్ లెవెల్లో టీఆర్పీ వచ్చింది. కానీ వస్తూ వైల్డ్ కార్డ్స్ కానీ ఆ తర్వాత 5 స్టోన్స్ కానీ వీళ్ళు వచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యారు. వీళ్ళైతే ఫస్ట్ ఉన్న పర్ఫార్మెన్స్ లేదు, ఫస్ట్ ఉన్న ఓట్లు కూడా అంతగా పడడం లేదు, కొంచెం డల్ అయ్యారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్లో ఇమాన్యువల్ ఉన్నాడు కదా, ఇమాన్యువల్ ఓట్లు కూడా ఈవిడికి పడుతున్నాయి. ఈవిడ ఇప్పటికైతే 5th ప్లేస్లో ఉన్నారు. ఇంకా తర్వాత 6th ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. రీతు కూడా గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడుతుంది, 100% ఎఫర్ట్స్ పెడుతుంది, పాయింట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెడుతుంది. ఇక్కడ డీమన్ కంటే పాయింట్స్ నెక్స్ట్ లెవెల్లో పెడుతుంది. డీమన్ ఆలోచిస్తాడేమో కానీ రీతు ఆలోచించదు, ముఖం మీదే చెప్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది, బాగా పాయింట్లు కూడా పెడుతుంది, గేమ్ కూడా బాగా ఆడుతుంది. ఇక్కడ టాప్ 5 కంటెస్టెంట్ రీతు కూడా డిజర్వ్డే. ఇంకా 6th ప్లేస్లో రీతు ఉంది. కొంచెం నెగిటివ్ ఏంటంటే సేమ్ డీమన్ అలాగే రీతు వీళ్ళ ట్రాక్ వల్లే కొంచెం నెగిటివ్ అయ్యారు వీళ్ళు, లేదంటే టాప్ 5 కంటెస్టెంటే ఇద్దరు. ఇంకా ఆ తర్వాత 7th ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు ఫస్ట్లో శివాజీ గారు రోల్ తీసుకొని హౌస్ని అంతా కంట్రోల్లో తీసుకొని నెక్స్ట్ లెవెల్లో ఆడిస్తారు ఈ హౌస్ని అనుకుంటే, రాను ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో అందరితో బాండ్స్ పెట్టుకుని అందరితో చిక్కుకుపోయి ఎలిమినేట్ అయిపోయారు, బయటకు వచ్చేసారు, మళ్ళీ లోపలికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇదైంది. ఇక్కడ ఏదైతే తనుజాతో ఫస్ట్ బాండింగ్ ఉండిందో అప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇది నమ్మినా నమ్మకమైనా ఎవరన్నా. దివ్యతో ఎప్పుడైతే బాండ్ ఉండిందంటే అప్పుడే ప్రాబ్లం వచ్చింది అని. ఎందుకంటే తనుజాతో ఉన్నప్పుడు జెన్యున్గా ఉంది, ఇది క్రియేట్లు కాలేదు, వాళ్ళు అలాగే ఉన్నారు అనుకున్నారు. ఎప్పుడైతే దివ్య వచ్చిందో తనుజాను వదిలేసి దివ్యాన్ని పట్టుకున్నారో బర్నీ గారు అప్పుడు ఫుల్ నెగిటివ్ అయిందని. ఏంటంటే అప్పుడే మార్చేశారు, ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళు వచ్చారే అని. దానివల్ల ఎలిమినేట్ అయిపోయాడు, బయటకు వచ్చేసాడు. నిన్న నామినేషన్ పాయింట్స్ కూడా అంత కరెక్ట్గా చెప్పినట్లేడు. ఆయన నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే అప్పుడు నీ వల్ల నేను వెళ్ళలేదు అన్నట్టు చెప్పారు, కానీ పాయింట్స్ చెప్పలేదు ఈయన పాయింట్స్ గట్టిగా. ఇంకా చూద్దాం, ఇప్పుడు కొంచెం అలాగే ఉన్నారు. నిన్న ఇమాన్యువల్ కూడా అదే చెప్పి నామినేషన్ చేశారు, ఒకసారి వెళ్ళి వచ్చారన్న కానీ కూడా మీరు ఏం మాత్రం చేంజ్ చేయలేదు, అలాగే ఉన్నారని. వాళ్ళు అలాగే ఉన్నారు కూడా. ఇంకా ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. ఆయన ఒక్కరే సోలోగా గేమ్ ఆడితే ఖచ్చితంగా బాగుంటుంది. టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నాను నేనైతే అప్పుడు, ఇప్పుడు ఫుల్ డల్ అయిపోయారు. 7th ప్లేస్లో అయితే బర్నీ గారు ఉన్నారు. ఇంకా 8th ప్లేస్లో వచ్చేసి ఇప్పటికీ గౌరవ్ అయితే ఉన్నాడు. గౌరవ్కి లాంగ్వేజ్ రాకపోయినా అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతాడు, ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది అనిపిస్తే తనకి అది మాట్లాడుతూనే ఉంటాడు. అది కొంతమందికి నచ్చింది, కొంతమంది ఇతనిలో ఎవరిని చూసుకుంటారు. ఇతనికి శివాజీ గారిలాగా ఎవరన్నా గైడెన్స్ దొరికి నుంచే ఇది ఇక్కడ ఇలా చేయరా అని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడు నాకు తెలిసి ఈ కంటెస్టెంట్ అయితే. ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి తనకి ఏమైనా అనిపిస్తే అది మాట్లాడేస్తున్నాడు, అప్పుడు కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. కానీ అంటే సైలెంట్గా మటుకు ఉండటం లేదు. వీళ్ళ నిఖిల్ అలాగే నిఖిల్ ఉన్నాడు కదా, ఫుల్ సైలెంట్ ఉన్నాడు, కొంచెం తెలుగు వచ్చినాయి. కానీ ఇక్కడ గౌరవ్ అయితే తెలుగు రాకపోయినా కూడా తనకి ఏది అనిపిస్తే అది చెప్తూనే ఉన్నాడు, అది కొంతమందికి నచ్చుతుంది, అందుకు ఇతనికైతే ఓట్లు పడుతున్నాయి. ఇంకా తర్వాత 9th ప్లేస్లో వచ్చేసి దివ్య ఉంది. దివ్య అయితే వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, చాలా బాగా ఆలోచిస్తుంది అనిపించింది. ఇంకా ఆ తర్వాత వస్తూ తనుజాని అయితే కొంచెం టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది. ఏదైనా తనుజాకి రిలేటెడ్గా ఉంటే దాంట్లో దూరడం కానీ అలా చేస్తూ వచ్చింది. ఇంకా ఏదైతే గేమ్ ఆడుతుందో అది బాగా ఆడుతుంది. ఇలా ఒకరిని టార్గెట్ చేయడం వల్ల కొంచెం నెగిటివ్ అయింది. ఈ సాటర్డే అయితే ఇంకా కొంచెం నెగిటివిటీ పెరిగింది. ఇది ఈమెకనే కాదు, వచ్చిన వైల్డ్ కార్డ్స్ కానీ 5 స్టోన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ పెట్టుకుంటూ వచ్చారు, అది వీళ్ళకి నెగిటివ్ అయింది. వీళ్ళ గేమ్ వీళ్ళు కనుక ఆడుకొని నింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది, గేమ్ చూసి వచ్చారు కాబట్టి బాగా ఉపయోగపడేది. కానీ వీళ్ళు ఒకరిని టార్గెట్ పెట్టుకోవడం ఆడడం వల్ల బయట ఆడియన్స్ కూడా నచ్చలేదు, అందుకే ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. అంటే దివ్య ఫుల్ నెగిటివ్ ఏమో కాలేదు, కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివ్ ఉంది. ఎందుకంటే ఆవిడ ఏది ఉంటే అది ముఖం మీద చెప్తారు. నిన్న నామినేషన్లో కూడా ఆవిడకి అనిపించింది ఆవిడ చెప్తారు. ఆ తర్వాత అంతకుముందర
తంజాతో ఏదైతే టాప్లో ఉన్నా కూడా కొంచెం గొడవ వేసుకున్నారు కదా, కొంతమందికి నచ్చుతుంది. ఎందుకంటే తంజా అంతే పడవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి దివ్యకి సపోర్ట్ చేస్తారు. అలా ఈవిడైతే 9th పొజిషన్లో ఉంది. ఇంకా లాస్ట్ 10th పొజిషన్లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. ఈ వారం నిఖిల్ ఎలిమినేట్ అయ్యేకే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ వచ్చినప్పటి నుంచి ఒకే ఒక టాస్క్ ఆడాడు. ఫస్ట్లో నేనే చెప్పాను, గౌరవ్ అండ్ నిఖిల్ వీళ్ళు ఈ వారం ఈ సీజన్లో ఆడింది టాస్క్ అంటే ఇంతవరకు వీళ్ళు ఆడింది ఏది టాస్క్ కాదు, వీళ్ళిద్దరే నెక్స్ట్ లెవెల్ టాస్క్ పెట్టాడు, వీళ్ళిద్దరూ బాగా ఆడారని చెప్పారు. అప్పటి నుంచి ఇంతవరకు ఒక టాస్క్ వీళ్ళకి ఆపర్చునిటీను రాలేదు. ఈ సీజన్లో టాస్కులు ఉండింటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు డీమన్ పవన్ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడేది. టాస్కులు లేనందువల్ల ఏదైతే క్యారెక్టర్ చూసి వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తాం, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకే సపోర్ట్ చేద్దాం అలా ఫిక్స్ అయిపోయారు. అదే టాస్కులను చూసి ఫిక్స్ అయ్యి ఉంటే డీమన్ పవన్ కానీ వీళ్ళందరూ బాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు. అలా ఇంకా నిఖిల్ అయితే అంత పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఇంకా 10th ప్లేస్లో ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యి కూడా హై ఛాన్సెస్ ఉంది.